అందరికీ వందనాలు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మరొక కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను, వైదర్శినిక పాల్. ఈరోజు స్టోరీ గురించి మనం తెలుసుకుందామా? బైబిల్ గ్రంథంలో ఒక చిన్న వాక్యం ఉంది, అది చదువుకొని స్టోరీలోకి వెళ్దాం. ఓకేనా? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. దేవుని దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకున్న ఎడల అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును అని బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం ఉంది. దీనికి సంబంధించిన వాక్యంతో ఒక స్టోరీని తెలుసుకుందామా? అడవికి రాజు అయిన సింహం గురించి మనందరికీ తెలుసు. అది గర్జించే శబ్దానికి ఏదైనా భయపడాల్సిందే. కానీ ఒకరోజు ఆ సింహం నిద్రపోతుండగా పడుకుంటూ ఉంటుంది. అలా పడుకుంటుండగా తన చెవి దగ్గరికి ఒక ఈగ వచ్చి శబ్దం చేస్తూ ఆ సింహానికి డిస్టర్బ్ చేస్తుంది. అప్పుడు మన పక్కకి ఎవరు వచ్చినా మనకి డిస్టర్బెన్స్గానే ఉంటుంది కదా. అందుకనేసి ఆ సింహానికి కోపం వచ్చి తన ఈగని పట్టుకొని తను చంపుదామని ఎంత ప్రయత్నించినా ఆ ఈగ ఎగిరిపోతుంది. అలా అప్పుడు ఆ ఈగ అంటుంది, పక్క నవ్వుతూ, నిన్నే కదా అంటారు అడవికి మృగరాజు అని అంటుంది. అప్పుడు ఆ ఈగ అంటుంది, కానీ నువ్వేంటి నన్ను అసలు పట్టుకోలేకపోతున్నా, నీకంటే నేనే శక్తివంతుడిని అని ఆ ఈగ చెప్పడంతో ఆ సింహానికి ఇంకా ఎక్కువ కోపం వస్తుంది. అలా చెప్పడం ద్వారా సింహానికి కోపం రావడంతో అది నవ్వుతూ పక్కకి వెళ్ళిపోతుంది ఆ ఈగ. అలా ఇబ్బంది పడుతుంటే అప్పుడు ఆ ఈగ ఇటు అటు తిరుగుతూ ఉంటే ఆ సింహానికి ఇంకా కోపం వస్తే పట్టుకుందామనుకొని ఎంత ప్రయత్నిస్తుంది, కానీ పట్టుకోలేకపోతుంది. ఆ పక్కనే ఉన్న చెట్టుకి సాలి మనకు తెలుసు కదా, స్పైడర్ యొక్క చిక్కులు గూడే అని తెలుస్తుంది. అక్కడ ఉన్న సాలి గూడెకి ఆ ఈగ వెళ్ళి చిక్కుకుపోతుంది. అక్కడే ఆ పక్కనే ఉన్న సాలి పురుగు ఆ ఈగని చంపేసి తినేస్తుంది. ఆ ఈగ ఒక శక్తివంతమైన సింహాన్ని ఎదిరించిందని ఆనందంలో ఉంటుండగానే మనం కూడా ప్రతి విషయంలో కూడా మనము ఎంతో అహంకారంగా ఉంటాం. కానీ మనము అహంకారంలో ఉన్నాం, అందరినీ గెలిచాము అని ఆనందంలో ఉంటుండగానే తప్పు చేసేస్తాము. అదే మనకి బైబిల్లో తెలిసినటువంటి పేతురు గారు ఒకటి బైబిల్ గ్రంథంలో ఒక పత్రిక రాశారు. అది ఏంటంటే, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని పేతురు 5వ అధ్యాయము 6వ వచనంలో ఉంటుంది. అది మనమందరం అనుకుంటాం, పేతురు భక్తుడు ఎంతో మంచివారు, ఎంతో పవిత్రమైన వారు అని. అతని జీవితంలో కూడా అతను ఒక తప్పు చేశారు. అదేంటో మనందరికీ బాగా తెలుసు. అతను ఎంతో అహంకారంతో ఉంటారు. అతని శిష్యులు అతనికి దూరం అయిపోతారని యేసుప్రభు అతనితో చెప్పినా కూడా ఏంటంటే, కోడి కూయక ముందే అతను 3 మార్లు అబద్ధం ఆడతారు. అది బైబిల్ గ్రంథంలో మనం చూడొచ్చు. దేవుడు చెప్పడంతో అతను అబద్ధం ఆడాడని తెలుసుకొని అతను పశ్చాత్తాపం చెంది తన హృదయం మారు మనసు పొందుకొని అతను దేవుని కొరకే సేవ చేస్తారు. మనం ప్రతి విషయంలో కూడా దీన మనసు అనే వస్త్రమును ధరించుకొని అహంకారంలో కాకుండా దేవుని కొరకే సేవ చేసి మారు మనసు కలిగి పశ్చాత్తాపం చెందాలి.